ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మిత్ర దేశాలకు సమస్య అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా మిత్ర దేశం దక్షిణ కొరియా. దక్షిణ కొరియాలో ఉన్నటువంటి ఈ థార్ యాంటీ మిస్సైల్స్ ఉన్నాయి కదా! డిఫెన్స్ మిస్సైల్స్, ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ లాంచర్స్ అవి అక్కడి నుంచి పీక్కుని తీసుకొచ్చింది గల్ఫ్ దేశాల దగ్గరికి అమెరికా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి థాట్స్‌ని ఇరాన్ ధ్వంసం చేసేటప్పటికి అక్కడున్నయి తెచ్చింది. అయ్యయ్యో! నువ్వు అట్ట పట్టుకుపోతే కొరియా వాడు, ఉత్తర కొరియా వాడొచ్చి మా మీద దాడి చేస్తే ఎట్టరా నాయనా అని అడుగుతోంది దక్షిణ కొరియా ఒకటి. ఇప్పుడు ఉక్రెయిన్‌కి సమస్య వచ్చి పడింది. ఉక్రెయిన్‌కి అమెరికా పంపిస్తున్న ఆయుధాలన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్ వైపుకి డైవర్ట్ అయిపోతున్నాయి. ఇరాన్ మీద దాడి చేయడానికి ఇజ్రాయెల్‌కి సప్లై చేస్తుంది అమెరికా. ఇంకొక వైపున ఇప్పుడు అసలే మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టు అమెరికా ట్రంప్ వచ్చాక వీళ్ళకేం డబ్బులు ఇయ్యట్లేదు. యూరోపియన్ యూనియన్, నాటో కలిసి డబ్బులు ఇద్దాం అనుకుంటే $90 బిలియన్ ఓకే చేస్తాయి యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌లో. దాన్ని హంగరీ తనకున్న వీటో అధికారాలతో ఆపేసింది. రెంటికి చెడ్డ రేవడిలా మారడం ఇప్పుడు ఉక్రెయిన్ వంతైంది.